ఇక ఫిర్యాదే ఆలస్యం వల సిద్ధం, అవినీతిపై పెరుగుతున్న కేసులు దూకుడు పెంచిన అనీష, అంటే అవినీతి నిరోధక శాఖ 2.5 నెలల్లో 67 మందిని అరెస్ట్ చేసిరట. మొత్తం కూడా అవినీతికి సంబంధించినటువంటి అధికారులు ఒక్కొక్కరుగా మెల్లగా దొరుకుతూ ఉన్నారు. అయితే ఇలా చిన్న చిన్న అధికారులు, తర్వాత కొంతమంది బీసీ సామాజిక వర్గాలు, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుంటున్నటువంటి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే నిజంగా చెప్పాలంటే ఎవరు అవినీతి చేసినా కానీ అవినీతే కాబట్టి అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని క్షమించడానికి వీల్లేదు. కానీ జరుగుతున్నది ఏంటంటే అసలుని పక్కకు పెట్టేసి కొసలోని తీసుకొచ్చేసి ముందు పెడుతున్నట కథ అంతా. కాబట్టి అది జరుగుతూ ఉంది. మొత్తం మీద అవినీతికి నిరోధక శాఖ కొంతవరకు ఇప్పుడు బాధ్యతాయుతంగా మంచిగా పనిచేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే రెగ్యులర్గా కేసులు నమోదవుతున్నాయి. నిన్న 10 కేసుల దాకా నమోదైనట్టు నిన్న రెగ్యులర్గా నమోదవుతూ ఉన్నాయి. మరి చూడాలి ఎట్లుంటుందో. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగులకు అసలు యాక్చువల్గా వాళ్ళకి జీతాలు ఉంటాయి, మంచి జీతాలు ఉంటాయి. జీతాలు ఉన్న తర్వాత కూడా మళ్ళీ అవినీతి సొమ్మింది కథ ఏంది, దీనికోసం పని చేయరు. ఇక వాళ్ళు మెల్లమెల్ల తిప్పుతూ ఉంటారు, ఇక తిప్పుతూ ఉంటారు. తిప్పి యాస్టకు వచ్చి ఏం చేయాలని అర్థం కాక మరి ఎన్ని పైసలు కావాలని ఏం కథ అని చెప్పేసి అడిగి మళ్ళా ఇట్లా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. దాంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఇటువంటి వాళ్ళు పని చేయాలని చెప్పేసి అవినీతి నిరోధక శాఖ కూడా అంటే కొంతవరకు దూకుడు పెంచినట్టుగా అనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. ప్రజలు బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సగటున రోజుకు 50కి పైగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే అవినీతి నిరోధక శాఖ అధికారులు కూడా దాడుల విషయంలో వెనకాడడం లేదు. ఈ ఏడాది మొదట్లో సగటున 2 రోజులకు ఒక కేసు నమోదు కాగా 6 నెలల తర్వాత రోజుకు ఒక కేసు నమోదవుతుంది. దాంతో ఈ ఏడాది ఇప్పటికే గత సంవత్సరం మొత్తంగా నమోదైన కేసుల సంఖ్యకు దాదాపు చేరుకోవడం గమనార్హం. ఇదే దూకుడు కొనసాగితే ఏడాది చివరికల్లా అనీషా నమోదు చేసిన కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో 300 ఉంటాయట. అంటే ఈ ఏడాది అంతా కలిస్తే 300 ఉండేటువంటి అవకాశం ఉంది. రోజుకో కేసు నమోదవుతుందట. తాత్సారం లేకుండా లంచం డిమాండ్ చేస్తున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే తక్షణమే వివరాలు ఆరాదీసి ఆ ప్రభుత్వ ఉద్యోగిని వలపన్ని పట్టుకోవడం అవినీతి నిరోధక శాఖ విధుల్లో ప్రధానమైంది. ఇక ప్రజలకు తక్షణ ఊరట కలిగించేవి, లంచం డిమాండ్ చేస్తే దొరికిపోతామన్న భయాన్ని ఉద్యోగుల్లో కల్పించేవి ఈ ట్రాప్ కేసులే. అయితే గతంలో ఫలానా ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తున్నప్పుడల్లా ఫిర్యాదు వస్తే తదనుగుణంగా అనీషా అధికారులు స్పందించడంలో కొంత తాత్సారం జరిగేది. ఇప్పుడైతే ఎప్పటికప్పుడు వచ్చేస్తున్నట ధన్మన్ వచ్చేసి పట్టుకుంటున్నారు. ఇక అనీషా వాళ్ళకు చిక్కినట్టే చిక్కి 50,000 లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఫరారయ్యిందంట. ఇక్కడ ఏది వికారాబాద్ జిల్లాలో ఈ ఏడాదిలో నమోదైన అనీషా కేసుల వివరాలు ఇట్లా చూసుకుంటే ఎన్ని కేసులు నమోదైనవి, ఎంతమందిని అరెస్ట్ చేసిందని చూసుకుంటే జనవరిలో 19 కేసులు నమోదైతే 17 మందిని అరెస్ట్ చేశారు. ఫిబ్రవరిలో 17 కేసులు నమోదైతే 23 మందిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఒక్కో కేసులో 2-3 కూడా దొరుకుతారు ఒక్కోసారి. మార్చిలో 15 కేసులు నమోదైతే 15 మందిని అరెస్ట్ చేశారు. ఏప్రిల్లో 21 కేసులు నమోదైతే 20 మందిని అరెస్ట్ చేశారు. మేలో 19 కేసులు నమోదైతే 25 మందిని అరెస్ట్ చేశారు. జూన్లో 31 కేసులు నమోదైతే 25 మందిని అరెస్ట్ చేశారు. ఇక జూలై 18 వరకు చూసుకుంటే 18 కేసులు నమోదైనాయంట, 17 మందిని అరెస్ట్ చేసిండ్రు. మొత్తం కేసులు నమోదైనవి 140 అయితే అరెస్టులు ఎన్ని అయినాయి అంటే 142. ఎందుకంటే కొన్ని కేసులలో ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారు అన్నట్టు. అందుకని అట్లా అరెస్టులు జరిగినాయి. మొత్తం మీద అవినీతి నిరోధక శాఖ ఒక రకంగా కొంచెం దూకుడు పెంచింది. ఈ దూకుడు ఇట్లనే ఉంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే కొంతవరకు భయం భక్తి లేకుండా పోతుంది. కొంతమందికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళుగా తిప్పుతూ ఉంటాడు. ఎందుకంటే తిప్పిగా మనకి మొత్తం విసుగొచ్చి ఏం చేయాలని అర్థం కాక అటువంటి పరిస్థితి తీసుకొస్తారన్నట్టు లంగలు కొంతమంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.